మొదట యోగము అంటే ఏంటి? ఎందుకు మన భారతీయ సంస్కృతి యోగాని మనకి అందించింది? మన ఋషులు మహర్షులు ఎన్నో ఏళ్ళ తపస్సుతో ఈ యొక్క ప్రాథమిక అంశాలని మనకి ఎందుకు తెలియజేశారు? చాలామంది అనుకుంటారు యోగా అంటే కేవలం ఆరోగ్య సాధన మాత్రమే, యోగా అంటే ఆసనాలు లేదా ఎక్సర్సైజెస్ ప్రాణాయామ ఏదో శారీరక కదలికలు అనుకుంటారు కొందరు. ఇంకొంతమంది యోగా అంటే ఇదొక ఆధ్యాత్మిక ప్రక్రియ, సో యోగాలో ధ్యానం సాధన చేయడం ద్వారా భగవంతుని పొందవచ్చు అనుకుంటారు కొంతమంది. ఇంకొంతమంది యోగా అంటే మనశ్శాంతి పొందడానికి యోగాకు వెళ్తే మానసికంగా శాంతి పొందవచ్చు అనుకుంటారు. ఇప్పటి కాలంలో అయితే బరువు తగ్గడానికో, బీపీ తగ్గడానికో, డయాబెటీస్ తగ్గడానికో, రకరకాల జబ్బులు తగ్గడానికి యోగాను అనుసరిస్తూ ఉన్నారు. అయితే మొత్తానికి మనం ఏ అంశాన్ని ఉద్దేశించి యోగాకు చేరువవుతున్నప్పటికీ అదొక కల్పవృక్షం. నువ్వు దాన్ని ఆశ్రయించేటప్పుడు నీ మనసులో ఏ భావంతో అయితే వెళ్తున్నావో యద్భావం తద్భవతి అనేటట్టుగా, సో నీకు ఏం కావాలని యోగాను ఆశ్రయిస్తున్నావో అదే నువ్వు పొందుతున్నావు. సో నువ్వు మానసిక ప్రశాంతత కావాలని వెళ్తున్నావా, నీకు అదే వస్తుంది. లేదండి నేను ఆధ్యాత్మిక పురోగతి పొందాలి, ఆ పరమాత్మల ఐక్యం కావాలని వెళ్తున్నావా, నీకు అదే సిద్ధిస్తుంది. ఎందుకంటే యోగా అంటే అర్థం కలయిక లేదా ఐక్యం చెందుట. ఏంటా కలయిక? ఎందుకు ఈ వాడు ఇక్కడ ఉపయోగించారు? మానవ జీవితంలో ప్రధానంగా శరీరము, మనస్సు, ఆత్మ ఈ మూడు కూడా మనలో పనిచేస్తూ ఉంటాయి. అయితే ఈ కలయిక వేటి మధ్య జరగాలి అని చెప్పారంటే శరీరం మనస్సుతో కలవాలి, మనస్సు ఆత్మతో కలవాలి, మనలో ఉండే ఆత్మ మనల్ని నడిపే పరమాత్మతో కలవాలి. ఇటువంటి కలయికనే యోగము అని చెప్పారు మన ఋషులు. అయితే ఈ యొక్క యోగ శాస్త్రానికి అర్థం చాలామంది చాలా రకాలుగా చెప్పారు. ప్రధానంగా ఫాదర్ ఆఫ్ యోగా అని చెప్పబడేటువంటి పతాంజలి మహర్షి యోగా అంటే ఆయన అంటారు యోగః చిత్త వృత్తి నిరోధ అంటారన్నమాట. యోగా అంటే మన చిత్తంలో ఉండేటువంటి వృత్తులు, అంటే మన మనసులోను మన యొక్క బుద్ధిలోను మన యొక్క ఏదైతే మనలో ఉండేటువంటి ఆ ప్రవృత్తుల్ని మనం ఎప్పుడైతే నిరోధించగలుగుతామో అటువంటి స్థితిని యోగా అని చెప్పారు. అలానే భగవద్గీత కూడా యోగాకి చాలా రకాలైన నిర్వచనాలు ఇచ్చింది. భగవద్గీతలో భగవాన్ కృష్ణ చెప్తారు యోగః కర్మసు కౌశలం అంటారు. అంటే యోగ సాధన చేయడం ద్వారా నీ కర్మలు, నీ పనులన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతాయి. అందుకే అక్కడ ఏదైతే మహాభారత యుద్ధం జరిగేటప్పుడు కృష్ణుడు అర్జునుడికి అంటాడు తస్మాత్ యోగి భవ అర్జున, నాయన ఇప్పుడు నువ్వు ఉండేటువంటి ఈ అయోమయ సతమత పూర్వకమైనటువంటి స్థితిలో నువ్వు ఇప్పుడు తక్షణమే యోగిగా మారాలి. యోగి అంటే ఏంటి? సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పారు. అన్ని రకాల పరిస్థితుల్ని నువ్వు సమానమైనటువంటి దృష్టితో చూడగలగడమే యోగా.